అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపట్టణం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 42వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్నశర్మ గారికి స్వాగతం. నమస్తే. ఏలకో మా గృహంబునకు నిపుడు రారు మునీంద్ర, భద్రసుండాల సమానులైన నరనాథ తనోజులు మోముదమ్ములన్ వాలిగ పోటుగంట్లు చెలువంబు గవింపగా పేరు రంబులన్ గ్రాలగలీలమై దివిజకాంతలు వైచిన పుష్పమాలికల్. ఇక్కడ దేవేంద్రుడు నారద మహర్షిని అడుగుతున్నాడు, భూలోకంలో ఉన్నటువంటి రాజులు ఎవరు కూడా, నరనాథులు ఎవరు కూడా మా దగ్గరికి రావటం లేదు, మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అది మాకు లోటుగా ఉంది అని ఆయన తన ఇదిని చెబుతున్నాడు. దానికి కారణం ఏమిటి అని నారదుడిని అడుగుతున్నాడు. అదిగో ఆ క్రమంలోనే ఈ పద్యం కూడా. ఏలకో మా గృహంబునకు ఇప్పుడు రారు మునీంద్ర, ఇప్పుడు మా గృహానికి ఎందుకు రావటం లేదు? ఏలకో మా గృహంబునకు ఇప్పుడు రావటం లేదు, ఇంతకు ముందు వచ్చినట్టుగా. భద్రసుండాల సమానులైన నరనాథ తనూజులు మోముదమ్ములన్ వాలిక పోటు గంట్లు చెలుగొంబుగ వింపగన్. ఎట్లా రావటం లేదు అంటే, యుద్ధాల్లో అనేకపు బల్లెపోట్లో, కత్తిపోట్లో, కత్తిఘాట్లో ఇలా ఉండి అవి రక్తం స్రవించగా, రక్తం ఓడిన తర్వాత వాళ్ళు చనిపోయి ఇక్కడికి వస్తారు. యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వస్తారని కదా. అందుచేత ఇక్కడ భద్రసుండాల సమానులైన, భద్రగయంతో సమానమైనటువంటి వాళ్ళు అయినటువంటి నరనాథులు, నరనాథ తనూజులు, రాజకుమారులు, భద్రసుండాల సమానులైన నరనాథ తనూజులు మోముదమ్ములన్ తామరల వంటి ముఖం మీద, పద్మముల వంటి ముఖముల మీద వాలిక పోటు గంట్లు చెలువంబుగా వింపగా. వాలిక పోటు గంట్లు అంటే నిడుదైనటువంటి ఆయుధాలు, ఏదన్నా ఈటలు ఇలాంటివి, వాటి యొక్క పోట్లతోటి గాయాలై రావటం లేదు అని. అది ఆ గాయాలు అవటమే అది చెలువు మూట, అది సౌందర్యం. గాయాలు అవటమే సౌందర్యం యుద్ధంలో అని. అటువంటి సౌందర్యము కవింపగన్, కవించడం అంటే కూర్చడం అని, సమకూర్చుతూ ఎవరు రావటం లేదు. భద్రసుండాల సమానులైన నరనాథ తనూజులు మోముదమ్ములన్ వాలిగ పోటుగండ్లు చెలువంబుగ వింపగ ఎలుగో మా గృహంబునకు ఇప్పుడు రారు మునీంద్ర. అలాగే ఇంకొకటి ఏమిటి? పేరు రంబులన్ గ్రాలగలీలమై దివిజకాంతలు వైజన పుష్పమాలికల్. పేరు రంబుల, ఇప్పుడు ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు, యుద్ధాల్లో చనిపోయినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారంటున్నాం కదా. అక్కడ ఉన్నటువంటి దివ్యకాంతలు, అప్సరాంగనలు, దివ్యకాంతలు, వీళ్ళు పుష్పమాలికలు వేస్తారు వాళ్ళకి. అదిగో పేరు రంబులన్ గ్రాలగలీలమై దివిజకాంతలు వైచిన పుష్పమాలికల్. ఇదిగో ఈ పుష్పమాలలు ప్రకాశిస్తూ ఉండగా ఏలరారు అని. మళ్ళీ అక్కడికే పేరు రంబులన్, వాళ్ళ యొక్క వెడదైనటువంటి వక్షస్థలం మీద
కరాలగలీలమై దివిజకాంతలు వేచిన పుష్పమాలికల్ దివిజకాంతలు వేసిన పుష్పమాలికలు ప్రకాశిస్తూ ఉండగా, ఏలకో మా గృహం మునకు ఇప్పుడు రారు మునీంద్ర. ఇది రెండు విశేషాలు అన్నమాట ఇక్కడ. ఒకటి, మా గృహానికి ఎందుకు రావటం లేదని అడుగుతూనే ఆ వస్తూ ఉన్నటువంటి రాజకుమారులు ఎలాంటి స్థితిలో వస్తారు అని చెప్పడానికి ఒక రెండు విశేషణాలు చెప్పాడు. మొదటిది ఏం చెప్పాడు, వాళ్ళ ముఖాల మీద, ముఖపద్మాల మీద ఘాట్లు, అవి కత్తి ఘాట్లో ఇంకోటో వాటితోటి చనిపోయి వాళ్ళు స్వర్గానికి వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరు రావటం లేదు ఇప్పుడు అని ఒకటి. రెండవది, వాళ్ళ వక్షస్థలం మీద వేసినటువంటి పూలమాలలు ఎవరు వేసినవి? దేవతా స్త్రీలు, దేవతాకాంతలు. వాళ్ళు వేసినటువంటి పుష్పమాలికలతోటి కూడా ఆ పుష్పమాలికలు ప్రకాశిస్తూ ఉండగా కూడా ఎవరూ రావటం లేదు. ఏలకో మా గృహమునకు నిపుడు రారు మునీంద్ర, భద్రసుండాల సమానులైన నరనాథతను మోదులు మౌదమ్ములన్ వాలిక పోటుగండ్లు చెలువంబు కపింపగా, పేరు రంబులన్ గ్రాలగలీలమై దివ్యకాంతలు వైచిన పుష్పమాలికల్, ఏలకో మా గృహమునకు ఇప్పుడు రారు మునీంద్ర. ఈ రకంగా మునీంద్రుడిని ప్రశ్నించాడు ఇంద్రుడు. దానికి అతి నిశిత అసిధార అతి నిశితాసిధార సమరాంగణ భూముల త్రెళ్ళి, శ్రోణిత శృతి కడు చుల్కనై ఎగసి, సూర్యపదంబున ఏగుదెంచుచో గతి కైకుండ్రులాఘవము కాంతురు మా భవనంబునందతారు, అతిథి సమర్చనా ప్రభవమైన గురుత్వము పార్థివోత్తములు. అదిగో ఈ పార్థివోత్తములు, రాజశ్రేష్ఠులు ఇక్కడ ఇంద్రుని దగ్గర అలాంటి అతిథి సమర్చన పొందుతారట. అతిథి సమర్చన ప్రభవమైన గురుత్వమున్ కాంతురు మా భవనమునంద, మా భవనమునందే ఆ పార్థివోత్తములు తారు, పార్థివోత్తములైనటువంటి రాజులు తారు తారునగు, తారునగు. ఇది తారు అనేది ఒకటే. తారు అతిథి సమర్చన ప్రభవమైన గురుత్వము. అతిథి సమర్చన ప్రభవం, అతిథుల్ని అర్చించే అతిథి సమర్చన. అతిథుల్ని సమర్చన అంటే పూజే జన్మ కారణముగా కలిగినటువంటి అని. సమర్చన ప్రభవమైన గురుత్వం, ఆ గొప్పతనం అనేది, గౌరవం అనేది పార్థివోత్తములంతా కూడా మా భవనమునందు కాంతురు అని, ఇంద్రభవనంలోనే పొందుతూ ఉంటారు అని. ఈ పార్థివోత్తములకు సంబంధించిన విశేషణాలు ఆ ముందు. అతి నిశిత అసిధార సమరాంగణ భూములంద్రెళ్ళి, వీళ్ళు సమరాంగణ భూములు, యుద్ధ స్థలాలు, యుద్ధరంగ ప్రదేశంలో సమరాంగణ భూములను అతి నిశిత అసిధార, చాలా నిశితమైనటువంటి, మిక్కిలి వాడి కలిగినటువంటి అసిధార. అసిధార అంటే కత్తి వాదన. అసి అంటే కత్తి, ధార అంటే వాదర, పదును. ఆ పదునుకి సమరాంగణ భూములను వెళ్ళి అక్కడ చనిపోయి పడిపోతున్నారు కత్తి దెబ్బలకి. రాజశ్రేష్ఠులైనటువంటి వారు తారు సమరాంగణ భూములను యుద్ధరంగ ప్రదేశాల యందు అతి నిశిత అసిధారన్, మిక్కిలి పదునైనటువంటి కత్తి యొక్క పదును చేత త్రెళ్ళి
పడిపోయి శోణిత శృతి కడు చులకనై ఎగసి అక్కడ పడిపోయారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే రక్తం అంతా ఓడుతుంది. రక్తం పోయిన తర్వాత తేలికైనటువంటి ఆ శరీరం శోణిత శృతిన్ కడు చులకనై ఎగసి, అది చులకన అవటం వల్ల పైకి ఎగసింది అన్నాడు. శరీరం అక్కడే ఉంటుంది కానీ దాని ఆత్మ అట్లా పైకి ఎగిసింది. చులకనై ఎగిసి, అది నెత్తురంతా కారిపోవటం వల్ల మిక్కి తేలికైపోయి అట్లా ఎగిరి ఎగిసి ఎక్కడికి పోతుంది ఇది? సూర్యపథంబునన్ ఎగుదెంచుచో, ఆకాశ మార్గంలో పయనించేటప్పుడు సూర్యపథము అన్నాడు. సూర్యపథమున ఎగుదెంచుచో, ఆ సూర్యుడు తిరిగేటువంటి మార్గంలో అది వస్తూ గతిన్ గైకొండు లాఘవము, గతిన్ గైకొండ్రు లాఘవము. ఇక్కడ గమనంలో లాఘవాన్ని పొందుతారు అని. లాఘవము అంటే లఘుత్వం, తేలిక. లాఘవము గైకొండ్రు, ఆ రకంగా వాళ్ళు స్వర్గలోకానికి వస్తారట. పదునైన ఆయుధాల చేత వాళ్ళు ఖండింపబడి యుద్ధ ప్రదేశంలో పడిపోయి రక్తమంతా కారిపోవటం వల్ల తేలికయ్యి ఆకాశ మార్గంలో సూర్యుని మార్గంలో ప్రయాణిస్తూ వాళ్ళు తేలికని లఘుత్వాన్ని పొందుతారట. అలా వచ్చినటువంటి వాళ్ళు ఈ రాజులు అతిథి సమర్చన ప్రభావం వల్ల గురుత్వాన్ని పొందు, ఇప్పటిదాకా తేలికైంది లఘుత్వం పొందింది అన్నాడు కదా, ఇప్పుడు గురుత్వాన్ని పొంది మా భవనమునందు ఉంటారు అని. ఎందువల్ల ఇక్కడ ఎందుకు గురుత్వం వచ్చింది, గౌరవం వచ్చింది అంటే ఇక్కడ సమర్చన, అతిథి సమర్చన, దానివల్ల పుట్టిన గౌరవం, అది పొందుతారు మా భవనమునందు అని. ఆ గౌరవాన్ని మా భవనమునందు పొందుతారు అని. లఘుత్వం ఎక్కడొచ్చింది? రక్తం అంతా ఓడిపోయి తేలికైపోయి ఆకాశ మార్గంలో చరించి సూర్యుని మార్గంలో దాటిన ఇక్కడికి స్వర్గానికి వచ్చాడు. అందువల్ల లఘుత్వం కలిగింది. ఆ లఘుత్వానికి మళ్ళీ గురుత్వం ఎట్టా కలిగిందంటే ఇంద్రుని యొక్క మర్యాదల వల్ల గౌరవం కలిగింది. ఇలా రాజులు ఇక్కడికి మా దగ్గర సమర్చనా ప్రభావం, అతిథి సమర్చనా ప్రభావం అయిన గురుత్వాన్ని పొందుతూ ఉంటారు అని ఇంద్రుడు అంటున్నాడు. అభిముఖులై ఏలుకో నా సభగిపుడు రారు నృపతి సత్తములనఘా. అనఘా, అఘం అంటే పాపము, అనఘా అంటే పాపరహితుడా అని. ఓ నారదుడా అని నారదుడి సంబోధన. అభిముఖులై ఏలుకో నా సభకి ఇప్పుడు రారు నృపతి సత్తములు. రాజశ్రేష్ఠులు ఇప్పుడు ఇక్కడికి నా ఎదురుకి రావటం లేదు. అభిముఖులై ఏలుకో నా సభకి ఇప్పుడు నా సభకి రావటం లేదు. అభిశాపమునర్పగా త్రిభువన సంస్తుత్య నాదు దశ నరనాథుల్. నాదు దశ నరనాథుల్ త్రిభువన సంస్తుత్య అంటే మూడు లోకాల్లో కొనియాడబడుతున్నవాడా అని నారదుడికి సంబోధన. త్రిభువన సంస్తుత్య నాదు దశ నరనాథుల్ అభిశాపమునర్పగా నాదు దశ నరనాథులు ఇప్పుడు రారు అని. ఇప్పుడు ఈ రాజులంతా కూడా నన్ను గూర్చి అభిశాపము అంటే అపనింద, అపదూరు, అపనింద. పునర్పగా చేయటానికి గాను ఇప్పుడు నా దగ్గరికి రావటం లేదు అని. అభిముఖులై ఏలకో నా సభకి ఇప్పుడు రారు. ద్రుపది సప్తములు. అభిశాపమునర్పగా నాదు దశ నరనాథులు
ఈ రకంగా నా దగ్గరికి రావటం లేదు అని. నా సభ ఇంతకుముందు అతిథులతో కడకళ్ళాడుతూ ఉండేది, ఇప్పుడు వారు రాకపోవటం వల్ల పాడుపడిపోయింది అని ఆయన బాధ. దానికి గాను ఆయన ఏమంటున్నాడంటే, అతిథి పూజ ఏదన్నా లోపం చేశానేమో, అతిథి పూజలో లోపం ఉన్నదా, అందువల్ల వీళ్ళు రావటం లేదా, అతిథి పూజ లోప భేదమును అనుభవించున్నాను అనట. అది ఆయన బాధ. అభిముఖులై ఏలకో నా సభకి ఇప్పుడు రారు, ద్రుపది సద్దములు అభిశాపమునర్పగా అని. అభిశాపమునర్పగా ఇప్పుడు రారు, ఇప్పుడు రావటం లేదు అని. కొల కొల మంచు నుండు సీతకోకనద ప్రభవ ప్రసూత, కొల కొల మంచు నుండు సీతకోకనద ప్రభవ ప్రసూత, నా కొలువిది తొంటినాడు అతిథి కోటుల సందడి, ఇప్పుడెంతయున్ పలపలనయ్యే బంధుగులు పల్మరుగై కొని రాకయున్కి, నా కలిమి నియోదరైక హృది కార్య కదర్యత చిన్నవోయడు. ఇక్కడ కొల కొల పలపల లాంటి పదాలు ఇందులో వచ్చినాయి. అవి ధ్వన్యనుకరణ శబ్దాలు. కొల కొల అనేది, పలపల అనేది కూడా. కొల కొల మంచు నుండు సితకోకనద ప్రభవ ప్రసూతనా కొలువిది తొంటినాడు అతిథి కోటుల సందడి, అతిథి కోటుల సందడితో నా కొలువు కొల కొలమంటూ ఉండేదట. సితకోకనద ప్రభవ ప్రసూత అంటే ఓ నారదుడా అని సంబోధన అంతే. సీతకోకనద తెల్లనైనటువంటి తామర యందు ప్రభవ పుట్టినటువంటి బ్రహ్మ యొక్క ప్రసూత, బ్రహ్మచేత పుట్టించబడినటువంటి ఓ నారదుడా అని. అదంతా సంబోధనే. సీతకోకనద ప్రభవ ప్రసూత, నా కొలువు ఇది తొంటినాడు పూర్వము అతిథి కోటుల సందడితోటి కొలకల మంచు నుండు. కొలకొల కొలకల అన్నట్టుగా, అంటే కొలకల అంటే కొంచెం సందడిగా అని, సందడి సందడిగా ఉండేది అని. ఇప్పుడు ఎంతయున్ పలబలనయ్యే బంధుగులు పల్మరుగై కొని రాకయున్కి, ఇప్పుడు ఇదిగో వీళ్ళు రాకపోవటం వల్ల పలపల అయ్యాను అన్నాడు. పలపల అనే దానికి కూడా ధ్వన్యానుకరణ శబ్దమే. ఏదో వెలవెలబోయింది అని, బావురుమంటోంది అని. పలపలయే బంధుగులు పల్మరుగై కొని రాకయున్కి, నా కలిమి నిజోతరైక భృతి కార్య కదర్యత చిన్నబోయడు. ఇదిగో ఇలా అవటం వల్ల ఏమైందంటే, నా యొక్క సంపద, నా కలిమి, అది కేవలము నిజోదరైక భృతి కార్య కదర్యతన్, కేవలం నా సంపద అంతా కూడా కేవలం నా పొట్ట నింపుకోవడానికి మాత్రమే అన్నట్టుగా తయారైంది. నిజ ఉదరైక, తన యొక్క ఉదర నిమిత్తం మాత్రమే, దాని ఒక్కదాని కోసమే అన్నట్టుగా చిన్నబోతోంది. అధర్యత చిన్నబోయేడు. అధర్యత అంటే చిన్నద చిన్నదనం తోటి అనుకోండి. కృపణత్వము చేత అని ఉన్నాడు. అధర్యతన్ చిన్నబోయేడు. ఈ రకంగా ఈ సంపద అంతా కూడా వ్యర్థం అవుతోంది చివరికి. అది అతిథి మర్యాదలకు ఉపయోగిస్తే ఆనందపడేవాడిని, ఇప్పుడు ఆ అతిథి మర్యాదలకి చేయటానికి లేకుండా అవుతోంది. కాబట్టి కేవలం నేను తినటానికి గాను నా సంపద ఉన్నట్టుగా అయింది, అది నాకు చిన్నతనాన్ని తెచ్చిపెడుతోంది అని ఇంద్రుడు నారదుడితోటి మొత్తుకుంటున్నాడు. పూర్వము నా సభ అతిథులతో నిండి కళకళలాడుతూ ఉండేది, ఇప్పుడు వారు రాకపోవడం వల్ల వెలవెలబోతున్నది.
కావున ఇప్పుడు ఏమైంది, నా సంపద ఆ, స్వ స్వ ఉదర పోషణార్థం అయినట్టు అయింది. ఒక రకంగా ఇది పిసినితనంలాగా ఉంది. ఈ రకంగా భిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల చిన్నబోతున్నట్టు అవుతోంది అన్నది. వదలక పూర్వపుణ్య విభవ వ్యయ హేతువులౌట సంపదల్ మదిదల పంగనాపదలు మాన్య సుహృజన బంధుకోటికిన్ హదనున మెలుసేత చతురానన సంభవ. చతురానన సంభవ అంటే నారదుడాని శాస్త్ర పద్ధతిన్ తదుచితమైన శాంతిక విధానము నికబెరుంగ వచ్చినన్. ఇక్కడ పూర్వపుణ్య విభవ వ్యయ హేతువులౌట సంపదలు. పూర్వపుణ్యం వల్ల సంపదలు వ్యయ హేతువులౌట సంపద. పూర్వపుణ్యం కొద్దీ సంపదలు కలుగుతాయి. పూర్వపుణ్య విభవ వ్యయ హేతువులౌట సంపదలు అన్నాడు ఇక్కడ. చక్కగా ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, పూర్వపుణ్యం వేయించడం చేత సంపదలు కలిగినాయి అని. ఇప్పుడు సంపదలు కలిగినాయి అంటే మన పూర్వపుణ్యం కొంత కరిగిపోయింది అని దాని అర్థం. అది కొంత కరిగిపోతే ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ మనం దాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ దానం చేయాలి. అప్పుడు మళ్ళీ ఆ స్థితి అలాగే ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందనేది ఆయన బాధ. పూర్వపుణ్య విభవ వ్యహేతులౌట సంపదల్ మదితలం భగనాపదల్ మాన్య సుహృజన బంధుకోటికిన్ అదనును మేలుసేత. సుహృజన బంధువులందరికీ కూడా, మాన్యులైన సుహృజన బంధుకోటికి అందరికీ కూడా హదనును మేలుసేత, సమయానికి తగ్గట్టుగా మేలు చేయడం అనేది అవసరం. అలా చేస్తేనే నీకు సంపద అనేది నిలబడుతుంది, ఇంకో జన్మకైనా ఇంకోసారికైనా. ఎందుకంటే తాను ఏదైతే పూర్వపుణ్యాన్ని తెచ్చుకున్నాడో ఆ పూర్వపుణ్యం వల్ల సంపదలు కలిగి దాన్ని ఖర్చు పెట్టి మళ్ళీ సద్వ్యయం చేస్తే తప్ప మళ్ళీ నీకు ఆ పుణ్యం వల్ల మళ్ళీ సంపదలు కలుగుతాయి. ఇదిగో ఇప్పుడు అది కుదరటం లేదు. ఏమవుతుంది, ఈ ఈ అతిథి మర్యాదలు జరగటం లేదు, వాళ్ళు రావటం లేదు, నేను మర్యాదలు చేయలేకపోతున్నాను. సుహృజన బంధుకోటికి హదనున మేలు చేత. హదనున అంటే అదనున అని, సమయానికి అని, ఆయా సమయం నందు అని. మేలు చేత శాస్త్ర పద్ధతిన్ తదుచితమైన శాంతిక విధానము నికవెరుంగ వచ్చినన్. ఇక్కడ ఏమంటాడు, ఏదైనా శాంతి, ఓ చక్కని శాంతి విధానం, ధర్మశాస్త్రోద్దిష్టమైనటువంటి ఒక మార్గం, ధర్మశాస్త్ర, అందుకే శాస్త్ర పద్ధతిని అన్నాడు మళ్ళీ చివరిలో. శాస్త్ర పద్ధతిని తదు ఉచితమైన శాంతిక విధానం, దానికి అందుకు తగినటువంటి ఏదైతే మనకు ఆపద వస్తుంది అనుకుంటున్నామో, సంపదల్ని పంచడానికి వీలు, అంటే ఇవ్వడానికి వీలు లేకుండా, అతిథి మర్యాదలు చేయడానికి వీలు లేకుండా, ఖర్చు పెట్టడానికి వేయించడానికి వీలు లేకుండా ఏ ఆపద అయితే వస్తుంది అనుకుంటున్నామో దానికి తగ్గట అంటే శాంతి విధానం, ఏదైనా శాంతి కర్మ ఉపదేశించమని అడుగుతున్నాడు ఆయన. ఎవరు, నారదుడు. ఇలా అడిగితే, కావున అఘమర్షణ రుక్కులంబోలు నీ వాక్కుల మత్ సంశయాగంబు అపనయింపుమని, ఇలా నా సందేహాలన్నింటినీ కూడా, నా సంశయాలన్నీ కూడా అపనయింపుము అన్నాడు, తొలగించుము అని అడిగాడు ఆయన. నారదుని వాక్కులు రుక్కులంబోలు నీ వాక్కులు అన్నాడు. ఆయన యొక్క వాక్కులు సాక్షాత్తుగా రుక్కులట. రుక్కులంబోలు నీ వాక్కులు. రుక్కులు అంటే ఋగ్వేదం వంటిది అని, ఋగ్వేద మంత్రాలతో సమానమైనటువంటిది అని. అటువంటి నీ వాక్కులను తోటి నా మత్ సంశయాఘం, ఇదిగో ఈ సందేహం అనేటువంటి పాపాన్ని అపనయింపుము అని, తొలగింపుము అని, సహస్రాక్షుండు నిజ చక్షు సహస్రంబు తన ముఖమున నిలిపి, సహస్రాక్షుడు, ఆయనకి 1000 కళ్ళు ఉన్నాయని ఇంద్రుడు, ఆయన
ఆ కళ్ళన్ని నారదుడి మీద నిలిపి ఊరకుండా నారదుడు పాకశాసను వినయ పరిపాకమునకు మనమునన్ పరిదోషమునందు ఇటని. ఇదిగో పాకశాసనుడి యొక్క పరిణితికి, పరిపాకానికి, వినయ పరిపాకమును, వినయ పరిణితికి మనస్సులో పరితోషాన్ని పొందాడు, సంతోషాన్ని పొందుతూ ఇట్లా నేను అన్నాడు. ఏమంటున్నాడట నారదుడు చెప్తున్నాడు ఇప్పుడు. అతిథి బాంధవ సంభావనాభిలాష గర్భమగు నీదు వాక్య సందర్భమునకు సంతసం వయ్య సురరాజ సాధు సాధు సర్వకాలంబు నీ వై జగములేలు. అతిథి బాంధవ సంభావన అభిలాష గర్భము అగు నీదు వాక్య సందర్భమునకు సంతసంవయ్యను సురరాజ. ఓ దేవేంద్ర, అతిథులు బాంధవులు వీళ్ళని అందరినీ కూడా నీవు గౌరవించాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నీ మాటల యందు కనిపిస్తోంది, నీ వాక్య గర్భములందు కనిపిస్తోంది. గర్భమగు నీదు వాక్య సందర్భమునకు, అటువంటి సందర్భానికి నాకు సంతోషం కలుగుతోంది. అతిథుల్ని బాంధవుల్ని అందరినీ కూడా గౌరవించాలనేటువంటి నీ మాటల యొక్క సారాంశం ఏదైతే ఉందో అది ఈ సందర్భంగా నాకు చాలా సంతోషం కలుగుతోంది అన్నాడు. అటువంటి వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నావు, ఆ వాక్య సందర్భానికి నేను చాలా ఆనందపడుతున్నాను అన్నాడు. సాధు సాధు బలి బలి మెచ్చుకోను. సర్వకాలము నీవే ఈ జగములేరు. సర్వకాలములు నీవే, నీవా అన్నాడు. ఇది అవధారణార్థకం, నీవే అని. నీవే ఈ జగములేరు, ఈ జగములు ఈ జగములు, ఈ జగముల్ని నీవే పరిపాలించు సర్వకాలము అన్నాడు. ఆనందం, మహర్షి యొక్క ఆనందం. నాగభువనంబునకు రాజలోకంబు భూలోకము నుండి రాకుండా కారణము వినుము. నాగ అంటే స్వర్గానికి భూలోకం నుండి రాజులు రాకపోవడానికి కారణం వినమని ఒక చక్కని పద్యం చెప్పాడు. అక్కడ ఆగుదాం మనం. ఒక రత్నంబు విదర్భదేశమున ఎంద ఉద్భూతమై పార్థివ ప్రకరంబున్ భ్రమయించుచున్నయది. భ్రమించుచున్నయది సౌభాగ్య ప్రభా నిత్యలక్ష్మికి సంకేత నివాసమై మదన నిస్త్రింశంబునా భీమకన్యకనాగ దమయంతి నా పరగు పర్యాయ అభిధానంబులన్. ఇది ఒక రాజకన్య ఉన్నది, విదర్భదేశంలో పుట్టింది. ఆమె రాజకన్య, ఒక రత్నం. రాజకుమారులందరినీ కూడా భ్రమింపజేస్తోంది. పార్థివ ప్రకరమునం భ్రమించుచున్నది. సౌభాగ్య ప్రభానిత్యలక్ష్మికి సంకేత నివాసమై మదన నిస్త్రింశమున భీమకన్యకనాగా. భీమకన్యక, ఆమె పేరు దమయంతి. నా వరకు ఆమె పేరు దమయంతి. పర్యాయాభిధానమునని ఆ పద్యాన్ని చెప్పాడు. అది రేపు పూర్తి చేద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.